దేశంలో బ్రిడ్జిలు కట్టే ఇంజనీర్లు కొందరు కరోనా కాలంలో పాస్ అయ్యారు ఎట్లా అరే ఏళ్ళ కామనం అక్కడికి వచ్చే బ్రిడ్జిలు కట్టుర్రా నాయన అంటే ఓ కాడ లంబకోణం బ్రిడ్జి కడతారు, ఓ కాడనేమో పావు మేలకలు తిప్పినట్లు కడతారు, ఇంకో కాడ అసలు గట్టి సామాను వాడకుండా తూతూ మంత్రంగా ఓడిపిస్తారు. వీళ్ళకు ఏం పని వచ్చి పాడైందో ఏమో కానీ గా పనితనం వట్టిగా జనాల సౌదలకు వస్తుంది. ఇక చూడు గుజరాత్ రాష్ట్రంలో బ్రిడ్జి కూలి ఎంత ఘోరమైందో. అయ్యో ఎంత ఘోరమైంది చూడుర్రి. వడోదర జిల్లా మహీసాగర్ నది మీద కట్టిన గంభీర్ బ్రిడ్జు బుధవారం నాడు దిబుక్కున కూలింది. పొద్దుగాల 7:30 ప్రాంతంలో ఎటుపోయే బండ్లు అటు పోతుంటే సొప్పబెండు గాంక నడుములకు ఇరిగినట్లు బ్రిడ్జి రెండొంకలు అయ్యింది. దీంతోని దాని మీద పోతున్న బండ్లు కంట్రోల్ గాక అమాంతం నదిలో పడ్డాయి. 2 లారీలు 2 వ్యాన్లు పడితే అందులో 9 మందిది జీవి పోయింది. ఇంకో 10 మంది దాకా నీళ్ళల్లో మునిగిపోయి కొట్కలాడుతుంటే రెస్క్యూ టీం వాళ్ళు పడవలేసుకొని పోయి కాపాడిర్రు. ఇక పడిపోయిన బండ్లను గిట్ల తాళ్ళేసి బయటికి గుంజిర్రు. ఇక గీ డ్రైవర్ అన్న చూడుర్రి ఎంత తోపు తురుముండో. ట్యాంకర్ బండి నదిలో పడిపోతుందన్న సమయంలో బరాబరి తెచ్చి దాని అంచు కాపిండు. జర్రంతా అటు ఇటు ఊగినా బండి పోయి నదిలే ఉంటది. ఇక బ్రిడ్జి కూలి గిట్ల అయ్యిందని తెలవంగానే చుట్టుపట్టు జనాలు వచ్చి రెస్క్యూ టీం వాళ్లకు సాథ్ ఇచ్చిర్రు. ఇక ప్రమాదం ముచ్చట తెలిసి ప్రధాని మోడీ సారు మస్తు బాధపడ్డాడు. వెంటనే సర్కార్ తరఫుకేంచి జీవి పోయినోళ్లకు 2 లక్షలు, దెబ్బలు తగిలినోళ్లకు 50,000 రూపాయలు ఇస్తామని అన్నట్లు చెప్పుకొచ్చిండు. అయితే ఈ బ్రిడ్జి గట్టి ఏం తక్కువ 45 ఏళ్ల పైనే అవుతుందట. అందుకే బ్రిడ్జిల తాకతంతా వై కూలిందంటూర్రు. ఇదివరదాకానే అంతా పాతగా అయ్యింది, ఎప్పుడు కూలుతుందో అని చాలా మాటలు అనుకున్నారట. మరి గా ముచ్చట్ను అధికారులు లైట్ తీసుకున్నారో ఏం పాడో గాని ముందు సూపు లేక గింత కథ అయింది అనేది అక్కడోళ్ళు అంటున్న మాట. ఇక ఇది అట్లుంటే అటు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ పట్టణంలో ఓపెనింగ్ చేయక ముందే రోడ్డు తెగిపోయింది. కట్లీ నది పొంగితే దెబ్బకు రోడ్డు గిట్ల షాకుతోని కోసినట్లే అయ్యింది. అయితే 6 నెలల కింద పోసిన గీ రోడ్డును ఇంకా సురువే చేయలేదట. దీంతోని రోడ్లేసే మా అధికారుల పనితనం చూడు రమ్మ ఎంత ముద్దుగుందో. కావాలంటే మీరు కూడా పిలుచుకుపోర్రి, మా వాళ్ళు మంచి పనోళ్ళు అని దెబ్బి పొడుస్తుర్రు అక్కడి పబ్లిక్.